నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. వైసీపీ ఢిల్లీ ధర్నాకు ముక్కు మొహం తెలియని నేతలంతా హాజరయ్యారు. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అంతమంది జాతీయ నేతలు అక్కడ కనిపించడం ఒకంత ఆశ్చర్యమే. కానీ జగన్కు అత్యంత ఆప్తుడని, ఒక రకంగా ఇద్దరిది ఫెవికాల్ బంధమని ప్రచారం జరిగే నాయకుడు గాని, ఆయన పార్టీ ప్రతినిధులు కానీ ఎందుకు వెళ్లలేదు? పిలుపు రాలేదా? పిలిచినా వెళ్లలేదా? లేక బంధం బెసుకుతోందా? అసలు ఎవరా లీడర్? ఏంటా బంధం? ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించిపోయాయంటూ వైసీపీ ఢిల్లీలో చేసిన ధర్నాకు కాంగ్రెస్ మినహా ఇండియా కూటమిలోని మిగతా ప్రధాన పార్టీలన్నీ మద్దతిచ్చాయి. ఆయా పార్టీల ప్రతినిధులు ధర్నా శిబిరం దగ్గరకొచ్చి సంఘీభావం ప్రకటించారు. మిగతా పక్షాలు ప్రతినిధుల్ని పంపితే సమాజ్వాదీ అధినేత అఖిలేష్ స్వయంగా వచ్చారు. అంతవరకు బాగానే ఉందనుకున్నా ఆ వచ్చిన పార్టీలతో గానీ, నాయకులతో గానీ పార్టీగా వైసీపీకి, వ్యక్తిగతంగా జగన్కు పెద్దగా సంబంధాలు లేవన్నదే రాజకీయ వర్గాల విస్తృత అభిప్రాయం. అయినా ఆయన పిలిచారనే కారణంతో వచ్చారంతా. ఈ క్రమంలోనే ఓ అతిపెద్ద అనుమానం పొలిటికల్ పండిట్స్ మెదళ్లను తొలుస్తోందట. ధర్నా శిబిరంలో ఎక్కడా గులాబీ వాసనలు ఎందుకు లేవన్నదే వాళ్ల డౌట్. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కాదు కదా, కనీసం ఆ పార్టీ ప్రతినిధులు కూడా శిబిరం వైపు తొంగైనా చూడలేదట. పార్టీ రాజ్యసభ సభ్యులు ఆ టైంలో ఢిల్లీలోనే ఉన్న వైసీపీ ధర్నాలో ఎందుకు పాల్గొలేదన్న చర్చ జరుగుతోంది. మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ మధ్య ఉన్న సంబంధం గురించి అందరికీ తెలిసిందే. ఇద్దరూ రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఇస్తిరమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అన్న రేంజ్లో పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించారు. దానివల్ల రెండు రాష్ట్రాలకు జరిగిన మేలెంతన్న సంగతి పక్కన పెడితే అప్పట్లో ఇద్దరి కెమిస్ట్రీ అద్దిరిపోయిందన్నది రాజకీయ వర్గాల్లో ఉన్న విస్తృత అభిప్రాయం. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా ఈ ఇద్దరికీ ఏపీ సీఎం చంద్రబాబుతో పడదు. ఉమ్మడి శత్రువైన చంద్రబాబుకు వ్యతిరేకంగానే జగన్, కేసీఆర్ బాగా దగ్గరయ్యారన్న అభిప్రాయం కూడా గట్టిగానే ఉండేది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్, జగన్ కలిసి సమావేశం పెట్టుకున్నారు. రిజల్ట్ ఏంటన్నది వేరే స్టోరీ. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి నాడు స్పెషల్ గెస్టుగా జగన్ ఆహ్వానించారు కేసీఆర్. అంతేనా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాగార్జున సాగర్ మీద ఏపీ పోలీసులు హఠాత్తుగా హడావుడి చేశారు. అదెందుకో ఎవ్వరికీ అంతుపట్టలేదు. కానీ ఇద్దరి మధ్య అవగాహనతోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మేలు చేయడం కోసమే ఆ సీన్ సృష్టించారని నాడు చాలామంది అనుకున్నారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉంటేనే కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాకు రక్షణ ఉంటుందన్న భావన కలిగించడం కోసం ఎన్నికలకు ముందు ఏపీ సర్కార్ అలా చేసిందన్న విమర్శలు సైతం వచ్చాయి. అంతేనా, మొన్నటి ఏపీ ఎన్నికల్లో జగనే గెలవబోతున్నాడని కేసీఆర్, కేటీఆర్ బహిరంగంగానే ప్రకటించారు కూడా. మాకున్న సమాచారం మేరకు అంటూ అప్పుడు దాదాపు స్టాంప్ వేసినంత పనిచేశారు కేసీఆర్. ఇది కేసీఆర్, జగన్ మధ్య ఉన్న బంధం బ్యాక్గ్రౌండ్. టైం బ్యాడో లేక స్వయంకృతాలతో జనంలో విశ్వాసం కోల్పోయారో గాని నెలల వ్యవధిలోనే ఇద్దరూ మాజీ సీఎంలయ్యారు. ఇప్పుడు ఆ పాత బంధం సెంటర్ పాయింట్గానే కొత్త చర్చ జరుగుతోంది. జగన్తో కనీస పరిచయం లేని పార్టీలు కూడా ఢిల్లీలో ధర్నాకు మద్దతిచ్చాయి. కానీ నాడు విపరీతమైన ప్రేమ, ఆప్యాయతలు వలకబోసి దోస్తు మేరా దోస్త్ అనుకున్న కేసీఆర్ గాని, బీఆర్ఎస్కు చెందిన ఓ ఇతర నాయకులు గాని ధర్నా శిబిరంలో ఎందుకు కనిపించలేదు అన్నది బిగ్ క్వశ్చన్. నేరుగా రాకపోయారు సరే, కనీసం మాట మాత్రంగానైనా గులాబీ దళం నుంచి ఎందుకు మద్దతు రాలేదన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. జగన్ ధర్నా చేసిన జూలై 24న పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ 4 రాజ్యసభ సభ్యులు ఢిల్లీలోనే ఉన్నారు. కానీ వాళ్ళు అటువైపు చూడనే లేదు. అందర్నీ పిలిచాం, వచ్చిన వాళ్ళు వచ్చారని అన్నారు జగన్. అంటే బీఆర్ఎస్ను కూడా పిలిచినా వెళ్లలేదా? అసలు బీఆర్ఎస్ను పిలిచింది లేంది రెండు పార్టీలు బయటకు చెప్పడం లేదు. మరి దేశవ్యాప్తంగా ఎవరినెవరినో పిలిచిన వైసీపీ పొరుగు రాష్ట్రం అనుంగు మిత్రుడిని పిలవకుండా ఉంటుందా అన్నది ఇంకో డౌటు. ఈ క్రమంలోనే ఇంకో కొత్త చర్చ కూడా తెర మీదకొస్తోంది. ప్రజెంట్ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో వివిధ కారణాల రీత్యా బీజేపీకి దగ్గరవడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్న ప్రచారం ఉంది. ఇంకోవైపు ఏపీలో జగన్ ఓడించిన కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ ఆయన దూరం పెడుతోంది. ఇదే కారణంతో బీఆర్ఎస్ కూడా జగన్ దూరం పెడుతోందా? అందుకే ఢిల్లీలో ధర్నా శిబిరం వైపు కన్నెత్తైనా చూడలేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కారణాలు ఏవైనా జగన్ ధర్నాకు కేసీఆర్ మద్దతు ఇవ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంటే నాటి బంధాల్ని నేటి రాజకీయ అవసరాలు డామినేట్ చేసేశాయా?
అనుబంధం ఆత్మీయత అంతా ఓ బూటకమని పాడుకోవాల్సిన పరిస్థితులు వచ్చేశాయా అన్న సెటైర్స్ సైతం వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో.